హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావు తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనమైతే H2 వాటర్ పార్కింగ్కి వచ్చేసాము. ఇది ఎక్కడో కాదండి, ఔరంగాబాద్లోనే ఎల్లోరా కేవ్స్ రూట్లో ఉంది. ఇప్పుడైతే ఇంకా మనం లోపలికి వెళ్దాం టికెట్ తీసుకొని. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 1 పర్సన్కి 850 అలా పడుతుందండి. అలాగే చిల్డ్రన్స్కి అయితే 500 పడుతుంది. ఇక్కడ క్లాత్స్ రెంట్కి ఇస్తున్నారు. 1 పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అండి. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పొటాటో ట్విస్టర్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్లోనే, ఎక్కువ కాస్ట్ ఏమీ లేవండి. మొబైల్కి వాటర్ ప్రూఫ్ కవర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది చూడండి. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. దాన్ని మేము వీడియో తీస్తున్నాము, మీకు కనిపిస్తున్నాయా చూడండి, లోపలికి ఉన్నాయి చిన్న చిన్న. ఇక్కడ వాటర్ అంతా గ్రీన్గా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, వేవ్ పూల్, వాటర్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. సండే హాలిడే కాబట్టి ఈరోజు అందరూ పిల్లలతో వచ్చారండి. ఇక్కడ సిటీస్లో పిల్లల్ని ఇంట్లో ఉంచుతారు, అపార్ట్మెంట్లో ఉంచుతారు కాబట్టి. అదే విలేజ్లో అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలా బయటకు వెళ్తారు. వాళ్ళేంటి ఒక రూమ్లో పెట్టి బంధించేస్తారు కాబట్టి ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ వాళ్ళకి ఎంజాయ్మెంట్ని బాగా ఇస్తాయి. ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీళ్ళని ఒక్క రోజే వదిలేస్తారు. ఇంకా ఫ్రీడమ్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాటర్లో ఆడుతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. టైమింగ్ కూడా అయిపోయింది. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6కి అయిపోతుంది. టైం అయిపోయింది అయినా కానీ ఇంకా వీళ్ళు ఆడుతూనే ఉన్నారండి పిల్లలు. మేమైతే ఫస్ట్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసేసి లాస్ట్లో వీడియో తీద్దాము అని చెప్పేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత వీడియో ఇప్పుడు తీసామండి. నేను, మా హస్బెండ్ వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ వైఫ్ వచ్చామండి. ఇది కొండల మధ్యలో ఉంది చూడండి. పైన కొండలు కూడా కనిపిస్తున్నాయి. సిటీ అవుట్కట్స్లో ఉందండి. అయితే బోటింగ్కి వెళ్ళామండి. అక్కడైతే అదేమి ఎంజాయ్మెంట్ లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. నేను ఇదే ఫస్ట్ టైం వాటర్ పార్కింగ్కి రావడం. నేనైతే వేవ్ పూల్ ఎక్కాను చూడండి. ఇదే ఫస్ట్ టైం. నాకైతే కొంచెం భయం వేసింది, కానీ తర్వాత ఇంకా సెకండ్ టైం ఎక్కినప్పుడు అంతేం భయం వేయలేదు. ఎక్కడ పడిపోతానేమో అని భయం వేసేసింది. ఫస్ట్ టైం ఏదైనా కొంచెం భయం వేస్తుంది. ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూనే వాటర్తో బాగా ఎంజాయ్ చేశాను. అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా పొటాటో ట్విస్టర్ తిన్న తర్వాత మళ్ళీ అలా వాటర్లో ఇంకా ఆడుతూ నాకైతే చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. ఇలా అయితే ఎంజాయ్ చేశాను సండేనైతే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఈ సండేని ఇలా ఎంజాయ్ చేశాను వాటర్ పార్క్కి.